ఎలక్ట్రిక్ వాహనాలకి ఆర్టిఫిషియల్ సౌండ్ పెట్టాలి. రివర్ ఇండియా యొక్క కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలకి ఏవిఏఎస్ సిస్టమ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మ్యాండేటెడ్ తీసుకొచ్చారన్నమాట. ఇది కూడా అక్టోబర్ 1వ తారీఖు నుంచి 2020 సంవత్సరం తర్వాత ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి తీసుకొస్తారో వాటికి ఖచ్చితంగా ఏవిఏఎస్ సిస్టమ్ ఉండాలని చెప్తున్నారు. అకాస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అసలు ఏంటి ఏవిఏఎస్ సిస్టమ్ అంటే, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వాహనాలు చూసుకున్నట్లయితే వీటిలో మనకి ఇంజిన్ ఏమి ఉండదు కాబట్టి సౌండ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల చాలా మందికి ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుందని కూడా తెలియక, అక్కడ వెహికల్ ఉందో తెలియక రోడ్ క్రాస్ చేయడం కానివ్వండి పట్టించుకోకుండా ఉంటారు. దీనివల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవిఏఎస్ అంటే ఒక ఆర్టిఫిషియల్ సౌండ్ ని జనరేట్ చేసే ఒక సిస్టమ్ ని ఎలక్ట్రిక్ వాహనాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు అయితే ఒక మ్యాండేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో మరి ఈ పర్టికులర్ ఏవిఎస్ సిస్టమ్ అన్ని వాహనాలకి అంటే అన్ని వాహనాలకు కాదనమాట. ఎలక్ట్రిక్ కార్లకు, ఎలక్ట్రిక్ బస్సులకు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు, గూడ్స్ క్యారింగ్ చేసే వాహనాలకైతే ఈ ఏవిఏఎస్ సిస్టమ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి, ఇది కూడా AS 173 స్టాండర్డ్ రూల్స్ ప్రకారం ఈ ఏవిఏఎస్ సిస్టమ్ ని అయితే ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి ఒక రూల్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మరింత సేఫ్టీ అయితే ఉంటుంది. పెడిస్ట్రియన్స్ ఎవరైతే రోడ్ క్రాస్ చేయడం వాళ్ళకి దీనివల్ల ఏంటంటే మరింత సేఫ్టీ ఉంటుంది అనే ఒక పాయింట్ లో ఈ రూల్ అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే రివర్ కంపెనీ వాళ్ళు తమ రివర్ ఇండి జెన్3 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. సో జెన్3 ఎలక్ట్రిక్ స్కూటర్ లో బేసిక్ డిజైన్ పరంగా అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేవు, కానీ కొన్ని ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ చేసినట్టు చెప్తున్నారు. ఫస్ట్ చూసినట్లయితే మనకి టైర్స్ ఏదైతే ఉంటుందో బెటర్ గ్రిప్ టైర్స్ అయితే ఇంకా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ఇంకొన్ని కొత్త కనెక్టివిటీ ఫీచర్స్ తీసుకొచ్చారన్నమాట. రైడర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేవి మొబైల్ యాప్ కనెక్టివిటీ ద్వారా అయితే మీరు పొందవచ్చు. దాంతో పాటుగా హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు అయితే ఇస్తున్నారన్నమాట. సో ఇవి మేజర్ గా జెన్3 వేరియంట్ లో తీసుకొచ్చిన కొత్త అప్డేట్స్. ఇవి కాకుండా బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, మోటార్ కెపాసిటీ ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ప్రీవియస్ గా ఏదైతే వీళ్ళు ఆఫర్ చేశారో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 161 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో, అలానే 120 కిలోమీటర్ రియల్ రేంజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనమాట. అలానే కంపెనీ వాళ్ళు ఏంటంటే సుమారుగా 50 లీటర్ల పైగా బూట్ స్పేస్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే రివర్ ఇండి జెన్3 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఇప్పుడు 1,46,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది బెంగళూరుకి సంబంధించిన ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనమాట. ఇక మీలో చాలా మంది తెలిసే ఉంటుంది, మన న్యూస్ అప్డేట్ లో కూడా చెప్పాం. రివర్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ ని ఇప్పుడు 8 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. 8 ఇయర్స్ ఆర్ 80,000 కిలోమీటర్స్ వరకు అనమాట. దానికి అడిషనల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ లో 6,300 స్క్వేర్ ఫీట్ లో కంపెనీ ఓన్డ్ అవుట్లెట్ ని కూడా ఇప్పుడు రివర్ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారన్నమాట. ఈ అవుట్లెట్ ఏర్పాటు చేసిన సందర్భంగా వీళ్ళు జెన్3 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆ షోరూమ్ లో అయితే అందుబాటులో తీసుకొచ్చారు. నెక్స్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ PM E-Drive స్కీమ్ కింద ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మనకి బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకి సబ్సిడీస్ అయితే ఇస్తున్నారు. సో ఇందులో భాగంగా ఇప్పుడు 100% సబ్సిడీని కూడా ఇస్తామని చెప్తున్నారు అనమాట. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తో త్వరలోనే ఒక వీడియో అయితే చేస్తాం అనమాట. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలాంటి వాళ్ళకి ఈ 100% సబ్సిడీ వస్తుందంటే ఏ లిమిట్ లో, ఉదాహరణకు ఒక 5 లక్షల రూపాయల వరకు 100% సబ్సిడీ క్లెయిమ్ అవుతుందా, లేకపోతే 10 లక్షల రూపాయల వరకు కూడా ఏ అమౌంట్ వరకు సబ్సిడీ ఉంటుంది, ఏ రిక్వైర్మెంట్స్ ఆధారంగా అయితే ఈ సబ్సిడీ 100% సబ్సిడీ వస్తుందని డీటెయిల్స్ మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో ఒక వీడియో అయితే చేస్తాం. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ హైదరాబాద్ అవుట్లెట్లు అయితే ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. వీళ్ళు మొత్తం హైదరాబాద్ లో ఇప్పుడు 2 అవుట్లెట్స్ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ అవుట్లెట్స్ లో విన్ఫాస్ట్ సంబంధించిన VF6 మరియు VF7 ఎలక్ట్రిక్ కార్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి అనమాట. సో దాంతో పాటుగా వీళ్ళు నానేష్ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే ఈ అండర్షిప్ లో భాగంగా ఈ షోరూమ్స్ అయితే ఏర్పాటు చేశారు. దర్గా రోడ్ మరియు పాతిగడ్డ ఈ 2 ప్రాంతాల్లో అయితే 2 షోరూమ్స్ అయితే ఇప్పుడు ఏర్పాటు చేశారు అనమాట. సో మనకి ప్రీవియస్ గా కూడా చెప్పడం జరిగింది, విన్ఫాస్ట్ VF6 VF7 ఎలక్ట్రిక్ కార్స్ ప్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యి వీటి యొక్క ఎలక్ట్రిక్ కార్ల యొక్క డెలివరీస్ కూడా త్వరలో అయితే ప్రారంభం కాబోతున్నాయి అనమాట. రీసెంట్ గా దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో కూడా మన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి వాచ్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే OSM కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ 3-వీలర్ అనేది తీసుకొచ్చారన్నమాట. దీని పేరు స్వయం గతి అనమాట. ఇది ఒక ఎలక్ట్రిక్ 3-వీలర్ అనమాట. ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో. డ్రైవర్ అవసరం లేకుండానే ఎలక్ట్రిక్ ఆటో నడుస్తుంది అనమాట. ఇందులో 10.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ లో ఒకసారి చార్జ్ పెడితే 120 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్పీడ్ చూసుకున్నట్లయితే 45 నుండి 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఆఫర్ చేస్తున్నారు. D+3 ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఇందులో మనకి GPS, LiDARs, AI టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఈ సెల్ఫ్ డ్రైవింగ్
ఎలక్ట్రిక్ ఆటో కింద అయితే ఈ పాసిబిలిటీ అయితే వచ్చిందనమాట, అటానమస్ ఎలక్ట్రిక్ 3-వీలర్ కింద. సో ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాస్ లైక్ ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉంటాయో కంపెనీ లోపల ఎంప్లాయీస్ని ఒక చోట నుంచి ఇంకొక చోట తీసుకెళ్ళడం కోసం, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాస్ లోపల తిప్పడం కోసం ఇలా అటానమస్ ఆటోని అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. మరి ప్రాక్టికల్ రోడ్స్ కోసం అయితే మాత్రం ఇది తీసుకువచ్చే అవకాశం తక్కువ ఉందన్నమాట. సో ఆటోస్కి ఏదైతే ఉందో మరి కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి అటానమస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే. అందుకనే వీళ్ళు ఇనీషియల్గా చెప్పడం ఏంటంటే డైరెక్ట్గా పబ్లిక్లో రోడ్ల మీద కాకుండా కొన్ని ఏరియాస్లో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఈ పర్టికులర్ ఏరియా వరకు వెళ్లే విధంగా ఈ ఆటోస్ అయితే అందుబాటులోకి ఉంటాయని చెప్తున్నారు. ఇక దీని యొక్క ఎక్స్షోరూమ్ ధర చూసినట్లయితే 4,15,000 రూపాయలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు తమ గుజరాత్లోని ప్లాంట్ నుంచి ఈవేటార్ ఎలక్ట్రిక్ కార్లని ఇప్పటివరకు 6,068 ఎలక్ట్రిక్ కార్లను అయితే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసినట్టు చెప్తున్నారు అన్నమాట. సో మనలో చాలా మంది తెలిసి ఉంటుంది, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఫ్యాక్టరీని అయితే ఓపెన్ చేశారన్నమాట. ఇక్కడ నుంచి వేరే చోట్లకి చాలా దేశాలకి అయితే ఎలక్ట్రిక్ కార్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఎలక్ట్రిక్ కార్ లో మేజర్ స్పెక్స్ చూసినట్లయితే 61 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 500 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఈ కార్ని అఫీషియల్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మాత్రం భారతదేశంలో అయితే ఇంకా రివీల్ చేయలేదు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐగో వైస్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు 8.2 కోట్ల రూపాయల ఫండ్స్ అనేది రైజ్ చేశారన్నమాట. సో వీళ్ళు ఆల్రెడీ ఒక 3-వీలర్ ట్రైక్ కాన్సెప్ట్ స్కూటర్ అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ 3-వీలర్ ట్రైక్ కాన్సెప్ట్ స్కూటర్ ని వివిధ రకాల మన నగరాల్లో అందుబాటులో తీసుకురావడం కోసం ముఖ్యంగా వీళ్ళు B2B పర్పస్ లో ఇనిషియల్ గా తీసుకొస్తామని చెప్తున్నారు. లైక్ హాలా మొబిలిటీలో సర్వీసెస్ కింద అయితే ఈ 2-వీలర్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు అనమాట. వీళ్ళు మార్కెట్ ఏదైతే ఈ ఫండింగ్ ఏదైతే తీసుకొచ్చారో దీని సర్వీస్ ఎక్స్పాన్షన్ కోసం బెంగళూరు, హైదరాబాద్, పూణే, పంజిమ్ వంటి ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తీసుకురావడం కోసం అయితే ఈ ఫండ్స్ ని యూజ్ చేయబోతున్నారు అనమాట. హాలా మొబిలిటీ ద్వారా అయితే సుమారుగా 1,500 వాహనాలను అయితే డిప్లాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మ్యాటర్ కంపెనీ వాళ్ళు బోల్ట్ ఎర్త్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. ఎందుకంటే మ్యాటర్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ కి ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బోల్ట్ ఎర్త్ సంబంధించిన యాప్ లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్న భారతదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,00,000 చార్జెస్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారని చెప్తున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క యాక్సెస్ అంతా కూడా మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ ఎవరైతే కొనుగోలు చేస్తారో నథింగ్ మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసిన కస్టమర్స్ కి ఈ యాక్సెస్ తీసుకొచ్చే విధంగా అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ కుదిర్చినట్టు తెలుస్తుంది అనమాట. సో మనలో చాలా మంది తెలిసి ఉంటుంది బోల్ట్ ఎర్త్ వాళ్ళు డిఫరెంట్ ఛార్జింగ్ స్టేషన్స్ మనకి AC కానివ్వండి DC వన్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా 2-వీలర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ ఫాస్ట్ ఛార్జింగ్స్ కూడా ఏర్పాటు చేశారు, ఓలా ఏతర్ సంబంధించిన ఛార్జర్స్. అలాంటి వాళ్ళు ఇప్పుడు మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ కావాల్సిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయితే ఇప్పుడు కొలాబరేట్ అయ్యారన్నమాట మ్యాటర్ కంపెనీ వాళ్ళతో. సో మ్యాటర్ ఎరా అయితే ఉందో మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్స్ లో మళ్ళీ 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క ప్రైసింగ్ సుమారుగా 1,60,000 రూపాయలు 1,70,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. 125 కిలోమీటర్ల వరకు రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలానే ఈ బైక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి గేర్లు కలిగిన ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. చివరి అప్డేట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ అప్డేట్ అనమాట. చైనాకి చెందిన లీప్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక అరుదైన మైల్ రాయికి చేరుకున్నారన్నమాట. వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి 10 లక్షల ఎలక్ట్రిక్ కార్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయటకి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో వీళ్ళ కంపెనీ బట్టి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 10 లక్షల ఎలక్ట్రిక్ కార్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది అనమాట. ఈ సంవత్సరం వీళ్ళ టార్గెట్ సుమారుగా సంవత్సరానికి 5 లక్షల నుంచి 6 లక్షల కార్లు మార్కెట్ లో తీసుకురావడం ఒక ప్లాన్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ ఇవి కనుక ఈవీ కుర్రా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.